వావ్! బనానా జామ్ అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసా. చూసేయండి ప్రాసెస్. ముందుగా మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలి. అందులో కొంచెం అయితే పంచదార అయితే తీసుకోవాలి. ఇంకా బనానా కూడా తీసుకోవాలి. నేనైతే 3 అయితే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మిక్సీ గిన్నెలో అయితే పంచదార అయితే ఒకసారి పొడి అయితే ఆడుకోవాలి. చూస్తున్నారు కదా! పొడి ఆడేసుకున్న తర్వాత ఒక 3 అయితే తీసుకుంటున్నాను నేను. చూడండి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా పెట్టేసుకున్నాక మనం పేస్ట్ ఆడుకున్నాం కదండి. బనానా ఇంకా పంచదార పొడి అయితే ఆడుకుని కలిపేసుకున్నాం కదా! ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలండి. ఎక్కువ సమయం కూడా ఏం పట్టదు. 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది మనకి బనానా జామ్ అయితే. చూస్తున్నారు కదా! ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడి పట్టేస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా చూస్తున్నారు కదా! ఇది దగ్గర పడుతుంది కదా! ఇలా కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్ అయితే. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. అంటే కలర్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి వేసుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఇంకొక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మీ దగ్గర నిమ్మరసం ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే వెనిగర్ అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. అదే దగ్గర పడుతుందండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే దగ్గరికి అయితే పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. జస్ట్ 15 మినిట్స్లో మనకి బనానా జామ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ పంచదార ఇంకా బనానా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఎంతేనండి, చిక్కబడిపోయింది కదా! ఇంకా చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా బ్రెడ్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే బ్రెడ్ మీద అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బయట కొనుక్కుని అలా అన్‌హెల్తీగా ఎందుకండి, మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి సో హెల్తీ. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బ్రెడ్ ఇంకా జామ్ చూస్తున్నారు కదా! జామ్ అయితే అంటే చూడడానికి ఇంతలా ఉందంటే మీరు చేసి చూడండి. మీ పిల్లలకి మీ చేత్తో చేసి పెడితే ఇంకా హ్యాపీ. సో ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ప్రిపేర్ చేస్తాం. చూస్తున్నారు కదా! ఇంతేనండి, బ్రెడ్ జామ్ రెడీ అయిపోయిందండి మన బనానా జామ్ అయితే. ఇంకా ఈ విధంగా అయితే బనానా పెట్టేసుకున్నాం కదండి జాము. ఇంకా ఇలా స్లైస్లో అయితే కట్ చేస్తున్నాను నేను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకైతే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. మిగతాది కూడా ఒక ఏదైనా స్టోరేజ్ డబ్బాలో అయితే వేసుకుని మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఈ విధంగా కట్ చేసి ఇలా గార్నిష్ చేసుకోవడమేనండి. బనానా జామ్ అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకున్నాం. ఇంకా ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసి మీ ఇంట్లో మీ పిల్లలకైతే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ గాయ్స్. బై బాయ్. నెక్స్ట్ వీడియో.